అమ్మమ్మ 7th anniversary ధమాకా ఆఫర్స్. షాప్ 599 విన్ 777 ఎక్స్క్లూజివ్ ప్రైజెస్. వాట్సాప్లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానం అది శంషాబాద్లో ల్యాండ్ అయ్యేందుకు అంతా సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఎయిర్పోర్ట్ అథారిటీస్కు ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానంలో బాంబు ఉంది, ఏ క్షణమైనా పేలిపోవచ్చు అనేది ఆ మెయిల్ సారాంశం. సమాచారం అందుకున్న వెంటనే ఏటీసీ, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మెరుపు వేగంతో స్పందించాయి. విమానం రన్వేపై ల్యాండ్ అయిన వెంటనే దాన్ని రెగ్యులర్ టెర్మినల్కు కాకుండా ఎయిర్పోర్ట్ చివరన ఉండే ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. సీట్ల కింద ప్రయాణికుల లగేజీ ఇలా అణువణువు ఆధునిక స్కానర్ల ద్వారా జల్లెడ పడుతున్నారు. అయితే ప్రాథమిక తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో ఇదొక ఫేక్ మెయిల్ అయి ఉంటుందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క తనిఖీలు కొనసాగుతుండగానే మరోపక్క శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు, సైబర్ క్రైమ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇంతకీ ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మెయిల్ వెనుక ఉన్న ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఏ దేశం నుంచి జనరేట్ అయ్యింది? విపిఎన్ వాడి ఎవరైనా ఫేక్ లొకేషన్ సృష్టించారా అన్న కోణంలో సాంకేతిక విశ్లేషణ మొదలుపెట్టారు. ఇది కేవలం ఎయిర్పోర్ట్ సిబ్బందిని, పోలీసులను పరుగులు పెట్టించడానికి, పానిక్ క్రియేట్ చేయడానికి పంపిన ఉత్తుత్తి మెయిల్గా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే ఆ సైబర్ నేరగాడిని కనిపెట్టి తీరుతామని చెబుతున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ఇదేం తొలిసారి కాదు. గత 2-3 ఏళ్లుగా ఇలాంటి ఫేక్ కాల్స్, ఈమెయిల్స్ చాలానే వచ్చాయి. అసలు విమానాలకే ఎందుకు ఇలా బెదిరింపులు వస్తున్నాయి అనే దాని గురించి తెలుసుకుంటే, అందులో మొదటిది, ట్రాఫిక్లోనో పనుల వల్ల తమ ఫ్లైట్ మిస్ అవుతున్నాయని భయపడే కొందరు ప్రయాణికులు ఫ్లైట్ను ఆపడానికి ఏకంగా బాంబు ఉందంటూ కాల్స్ చేసిన హిస్టరీ శంషాబాద్లో ఉంది. ఇక రెండవది, టీనేజర్లు లేదా ఆకతాయిలు కేవలం థ్రిల్ కోసం తమ మెయిల్స్ వల్ల సెక్యూరిటీ సిస్టమ్ ఎంతలా కదులుతుందో చూసి పైశాచిక ఆనందం పొందడం కోసం డార్క్ వెబ్ ద్వారా మెయిల్స్ చేస్తుంటారు. ఇక మూడోది, ఎయిర్లైన్స్ పై కక్ష సాధింపు చర్యలో లేదా భద్రతా బలగాల దృష్టిని మరల్చడంలో భాగంగా చేసే పనులు ఇవి. కారణం ఏదైనా సరే, ఇలాంటి ఒక్క ఫేక్ కాల్ వల్ల ఎయిర్లైన్స్ కు లక్షల రూపాయల ఇంధన నష్టం వస్తుంది. గంటల కొద్ది తనిఖీల వల్ల ప్రయాణికుల కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతాయి. అన్నిటికీ మించి ప్రయాణికులు పడే మానసిక ఆందోళన అంతా ఇంత కాదు. ఇక మరోవైపు ఇలా ఫేక్ మెయిల్స్ పంపిస్తే ఎవరు పట్టుకోలేరు అనుకోవడం పెద్ద పొరపాటు. సైబర్ టెక్నాలజీ ఇప్పుడు ఎంతో అడ్వాన్స్ అయింది. పట్టుబడితే మాత్రం ఏవియేషన్ యాక్ట్ మరియు కొత్త బిఎన్ఎస్ చట్టాల ప్రకారం కఠినమైన జైలు శిక్ష పడుతుంది. దానికి తోడు వారికి జీవితకాలం విమానం ఎక్కకుండా నో ఫ్లై లిస్ట్లో పెడతారు. ఇది ఏది ఏమైనా ప్రయాణికులు భయపడాల్సిన పని లేదు. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అత్యంత పటిష్టంగా ఉంది. ఏ చిన్న అనుమానం వచ్చినా ఎదుర్కోవడానికి మన భద్రతా బలగాలు 24 గంటలు అలర్ట్గా ఉంటాయి.